రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనతో పాటు సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టామని వివరించారు. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులకు మంత్రి ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీసీ గురుకుల పాఠశాలలు హాస్టల్లో చదువుకుంటున్న లక్షలాది మంది విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చేలా అధ్యాపకులు కృషి చేయాలని కోరారు. తెలంగాణ విద్యార్థులు దేశ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులుగా ఎదగాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ర్యాంక్స్ పొందినటువంటి 216 మంది కావచ్చు, 570 పైన 31 మంది 580 పైన వాళ్ళు కావచ్చు, 590 పైన దుర్గా భవానీ శివాని కావచ్చు. ఇలా దుర్గా భవానీ శివాని మిగతా వాళ్ళు 570 తెచ్చుకునే వాళ్ళకి ఆదర్శం కావాలి. ఇంకా 500 పైన తెచ్చుకున్న వాళ్ళు నేను కూడా వాళ్ళు ఏం ఎక్కువ చదివి నేనేం తక్కువ చదివిన అనేది ఒక రివ్యూ చేసుకొని మార్కులతో పాటుగా సామాజికంగా ఒక మానసికంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలని పిల్లలందరికీ జీవనాలు ఇస్తూ తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సంస్థలకు ఇటువంటి ఫలితాలకు కారణమైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలతో పాటుగా మరింతగా శ్రమపడి ఈ మహాత్మా